హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా దినముల తర్వాత మరలా ఈ యొక్క వర్తమానంతో మీ మధ్యకు రావటానికి, అనగా ఆన్లైన్లో లేక మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అనేక మంది ఈ వర్తమానములను వినుచున్నారు. వారి కోసం మరలా ఈ యొక్క నూతన వర్తమానాన్ని సిద్ధపరచటం జరుగుతున్నది. ఎల్లప్పుడూ యథావిధిగా మనము ధ్యానించుచున్నటువంటి ఈ కాలపు లేక ఈ గడియ వర్తమానాలలో నుండి దైవదాసులు, ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు బోధించిన మరి పోటీ, ది కాంటెస్ట్ అనేటటువంటి అంశంలో నుండి మరి నేను మీకు బోధించాలని ఆశపడుతున్నాను. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మరి ఇది మీరు అర్థం చేసుకుంటారని నమ్ముచున్నాను, ఈ క్లుప్త సందేశం. అలాగే ఈ కాలము మరి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మనము ఈ యొక్క అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. మంచిది. ముందుగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందామండి. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుండి 6వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనో అధికారులతోనో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనో పోరాడుచున్నామో. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నాయనా, ఇదిగో ప్రభువా, ఇంచుమించుగా నాయన అనేక దశాబ్దాల క్రితము నాయన నీ దాసుడు నాయన బోధించినటువంటి అంశము నేటికి కూడా మా మధ్య సజీవంగా మీరు ఉంచారు ప్రభువా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ ద్వారా నీ దాసుని ద్వారా నాయన ఇది మీరు బయలుపరిచారు. అలాగే నా తండ్రి, ఈ కాలంలో మేము దానిని ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకొని మేము ధ్యానించడానికి మరలా అదే పరిశుద్ధాత్మ నాయన మమ్మల్ని నడిపించడానికి మమ్మల్ని మేము అనుమతిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, మీరు మా మధ్యకు దిగి వచ్చి ఈ లేఖనాలలో నుండి శ్రేష్టమైన ప్రభా నీ యొక్క సందేశమును మాకు వినిపించండి. ఆయన దూరము నుండి ఈ యొక్క వర్తమానములను వినుటకును, అలాగే ప్రభు గ్రహించుటకును ఆశ చూపు ప్రతి హృదయాన్ని తృప్తిపరచి నాయన వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహించండి. అంత్య దినాలలో ఉన్నాము నాయన. చీకటి శక్తులు చెలరేగుచున్న దినాలలో ఏ రీతిగా మేము వాటిని ఎదుర్కొని జయించాలో ప్రభా మాకు బయలుపరచమని సహాయం చేయమని ఈ వాక్యమును వినుచున్న ప్రతి వారి హృదయాలను నీకు అప్పగిస్తూ, అలాగే నన్ను నేను నాయన నీలో మరుగుపరుచుకొనుచుండగా నీవే నాయన ఇక్కడ నిలిచి నీ బిడ్డలతో మాట్లాడండి. కేవలం నా నోటిని ప్రభా ఇదిగో తండ్రి నీకు ఇస్తున్నాను నాయన, నా నోటిలో నీ మాటను ఉంచి నీవే మాట్లాడమని, నన్ను మరుగుపరుచుకొని నిన్ను కనపరుచుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇచ్చట మనం చూస్తే ఒక పోరాటమును మనం చూస్తూ ఉన్నాం లేఖనంలో. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, దయచేసి గమనించండి, దీనిని దైవదాసులు పోటీ లేక కాంటెస్ట్ అని మరి అంశంలో బోధించటం జరిగింది.
యాక్చువల్గా దాన్ని మనం తీసుకుంటే ఒక బల పరీక్షగా మనం చూడొచ్చండి. దానిని దైవదాసులు భారతదేశంలో జరిగే ఒక తాడు పట్టుకొని కొందరు, ఆ తాడు చివర మరి కొందరు పట్టుకొని లాగినప్పుడు ఎవరు బలముగా లాగుతారో వారు అందులో గెలిచినట్లు. అలాగే ఒకవైపు అపవాది, మరోవైపు దేవుని యొక్క పిల్లలు లేక సంఘము లేక వధువు. ఈ రీతిగా ఈ బల పరీక్షలో ఇరుప్రక్కల గట్టి పరీక్ష నెలకొల్పబడి ఉన్నది. దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఈ పోటీలో ఎవరు బలహీనులైతే వారు ఓడిపోతారు, ఎవరు బలవంతులైతే వారు గెలుస్తారు. చాలామందికి ఈ యుద్ధము గురించి తెలియదండి. ఎందుకంటే ఇది కంటికి కనిపించే యుద్ధం కాదు, అది కంటికి కనిపించని గొప్ప పోరాటం. దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు సాతానుడు శక్తిహీనుడేమి కాదు, వాడు కూడా తన యొక్క శక్తి యుక్తులను ఉపయోగిస్తూ ఉంటాడు. అయితే మన ప్రభువు సర్వశక్తిమంతుడు. ఆయన గొప్ప శక్తికి ఏది కూడా పోటీ సాటి కాజాలదో. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ పోటీ ఈనాటిది కాదు. దేవుని పిల్లలకు అపవాది సంబంధులకు మధ్య ఈ గొప్ప పోరాటము మరి అనేక వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే అది ఇంకా ముందు నుంచే పరలోకములో అది ప్రారంభమై అక్కడ నుండి అది భూమి మీదికి నెట్టివేయబడిన పిదప ఏనాడైతే దేవుని ప్రజలు భూమి మీద మరి వారి యొక్క క్రమమును ప్రారంభించారో, లేక దేవుడు వారి ద్వారా ఒక కార్యాన్ని ఆరంభించాడో, వారిని పడగొట్టడానికి అపవాది అక్కడ పొంచి ఉన్నాడు. దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇంకా గమనిస్తే వాడికి ఎవరు శత్రువులు అని మీరు అనుకుంటున్నారు? గమనించండి, దేవుని పిల్లలే అపవాదికి భయంకరమైన శత్రువులు. గమనించాలి, వాడు తన శక్తి అంతటిని, వాని యొక్క కుయుక్తిని దేవుని ప్రజల మీదకి ప్రయోగించి ఏ విధము చేతనైనను కూడా వాడు తాను వెళ్ళబోయేటటువంటి అగ్నిలోనికి మనలను కూడా లేక దేవుని పిల్లలను కూడా లాగివేయటానికి వాడు తన శక్తిని అంతా ఉపయోగిస్తున్నాడని గమనించాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఎవరికి అధిక శక్తి కలదో ముందు మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే దేవుడు బలవంతుడిగా ఉన్నాడు. మరి ఇంకా మనం గమనిస్తే దేవుడు ఆయన ఇవ్వగలిగిన శ్రేష్టమైన కార్యం ఏంటంటే అపవాదిని ఎదిరించుటకు తన పిల్లలకు ఏమీ ఇవ్వకుండా దాని మీద పడి జయించమని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా ఆయన ఒక ఆయుధాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ప్రవక్త ఇలాగ చెప్తున్నాడు, అది వాక్యమై ఉన్నది. గ్లోరీ, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు గమనిస్తే చాలామంది దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే అన్ని కార్యక్రమాలకి మొదటి స్థానం ఇస్తున్నారు. పాటలు పాడటానికి, సంగీత వాయిద్యాలకి, లేక లోక కార్యక్రమాలకి, అర్థం పర్థం లేని ఉత్సవాలకి, పండుగలకి, వాక్యములో లేని వాటికి మొదటి స్థానము ఇవ్వటము బట్టే, లేక ఆ మొదటి స్థానాన్ని వాటికి ఇవ్వటము కారణం చేత సాతానుగాడు
తన బలాన్ని పెంచుకుంటూ ఉన్నాడండి. దయచేసి గమనించాలి. అయితే ఎక్కడైతే వాక్యము తక్కువ చేయబడుతుందో జాగ్రత్తగా గమనించండి, అక్కడ అపవాది తన శక్తిని పెంచుకుంటాడు. ఎక్కడైతే వాక్యము ఎక్కువగా ఉంటుందో లేక వాక్యానికి మొదటి స్థానం ఉంటుందో అక్కడ సాతానుడు బలహీనపరచబడతాడు. హల్లెలూయా. బైబిల్ ఇలాగ చెప్తుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు చూడండి, దేవుడు మన పక్షమున ఉంటే, ఎవరి పక్షమున బలవంతుడైన దేవుడు ఉంటే వారు అపవాది మీద జయము పొందుతారండి. ఇప్పుడు దేవుని కంటే బలవంతుడు మరొకరు లేరు. కాబట్టి దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో అక్కడ వారు విజయం తప్పకుండా పొందుతారు. ఆమేన్. ఇప్పుడు ఒక సంఘము దేవుని చేత నడిపించబడినట్లయితే, ఆ సంఘములో దేవుని వాక్యానికి మొదటి స్థానం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పరీక్షలో ఆ యొక్క సత్యము ప్రకటించుచున్నటువంటి పిల్లలు అపవాది మీద ఖచ్చితమైన జయాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. మనకు తెలిసిన ఒక వాక్యం ఉంది, మార్కు సువార్త 16వ అధ్యాయము మనం చూస్తే అందులో 15 నుంచి మీరు చూడండి. అక్కడ అంటాడు, నా నామమున వారు దయ్యాలను వెళ్ళగొడతారని. ఈ మాట మీరు గమనించండి. ఈ డీమన్స్ లేకుంటే దయ్యాలు చేసేటటువంటి ప్రధానమైన పని ఏంటంటే బలము లేకుండా చేయటమేనండి. బలము లేకుండా చేయటమే. బైబిల్ ఇలా చెప్తుంది, ఆయన వాక్యము లేకుండా ఈ ప్రకృతి లేదు, సృష్టి లేదండి. యాక్చువల్గా మన వాక్యాన్ని ఒక అక్షర రూపంలో మీరు తీసుకుంటే దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. సాధ్యమైనంత వరకు దాని నుండి బయటికి రండి. వాక్యం ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. భూమి గతించిపోతుంది, ఆకాశము గతించిపోతుంది, సర్వ సృష్టి కూడా ఆయన మాట వలనే మళ్ళా చెప్పేశాడండి, భూమి ఆకాశం గతించును అని. మళ్ళీ అది కూడా వాక్యమే. ఆయన వాక్యం సృష్టించింది, మళ్ళీ ఆయన వాక్యము గతించును అని కూడా చెప్పింది. ఇప్పుడు వాక్యం ఎల్లప్పుడూ నెరవేరుతుంది. అయితే అన్నిటికీ ముగింపు చెప్పిన దేవుడు వాక్యము నిలుచును అన్నాడు. అంటే దేవుడు నిలుస్తాడు. ఇప్పుడు దేవుడు నిలిచినప్పుడు దేవుని పక్షమున ఉన్న వారందరూ నిలుస్తారు. ఆమేన్. కాబట్టి ఈ దయ్యాలు అనగానే చాలామంది ఏమంటారు తెలుసా, ఏంటండి మూఢనమ్మకాలు చెప్తున్నారు మీరు అని. పిల్లరా, ప్రతి బలహీనత వెనకాల ఒక డీమన్, ఒక దెయ్యము పనిచేస్తుందండి. ఎందుకంటే ఆరోగ్యవంతుని శరీరంలో ఆరోగ్యకరమైన కణాలుంటే ఆ కణాలను బలపరిచేటటువంటి దైవశక్తి ఎలా ఉంటుందో, ఒక అనారోగ్యకరమైన శరీరంలో అనారోగ్యకరమైనటువంటి క్రిములను బలపరిచేటటువంటి ఆత్మ ఉంటుంది. ఇప్పుడు బలపరిచేటటువంటి ఆత్మ బలహీనతలో నుండి మనకు బలాన్ని ఇస్తే, బలహీనపరిచేటటువంటి ఆత్మ బలహీనతకే బలమిచ్చి చివరికి ఆ బలమును తినుకుంటూ వెళ్ళిపోయి నిర్వీర్యుని చేసేసి చివరికి మరణానికి తీసుకొని పోతుంది. దయచేసి గమనించాలి, ఇదే పోటీ. ఒక ఆరోగ్యకరమైన కణాలకు అనారోగ్యకరమైన కణాలకు ఏ విధమైన పోటీ ఉంటుందో, దైవ సంబంధమైన దానికి వాక్య వ్యతిరేకమైన దానికి మధ్య పోటీ ఉంటుంది. దయచేసి గమనించాలని ప్రభు పేరిట నా ప్రియ దేవుని బిడలారా నేను మనవి చేస్తున్నాను. ఇంకా మనం చూస్తే ఈ పోటీలో వాని ఆయుధాలు వానికి ఉంటాయి.
అలాగే దేవుని పిల్లలకు కూడా ఆయుధాలు ఉంటాయండి. ఇప్పుడు మనము శత్రువు మీదకి వెళ్ళేటప్పుడు శత్రువు యొక్క బలము కూడా మనం తెలుసుకోవాలి. అయ్యా, ఈ దెయ్యము లేదు, దేవుడు లేదంటే నమ్మని వారికి ఈ వాక్యంతో పనే లేదు. కానీ నమ్మిన వాడు దేవుడున్నాడని నమ్మితే ఖచ్చితంగా దానికి యాంటీగా డీమన్స్ లేకుంటే దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి. ఇప్పుడు దేవుడు బలవంతుడైతే ఆ దెయ్యము యొక్క శక్తిని అధిరోహించటానికి మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి వాక్యమును లేకుంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఎరిగిన ప్రతి వారు కూడా నేను ప్రభువు పేరిట మనవి చేసేది ఏంటంటే, బైబిలు చెప్పినది చెప్పినట్టుగా నమ్మాలి. ఎందుకంటే అది దేవుని మాట. అందులో ఏదైతే ఉన్నాయో మనం ఉన్నట్టుగానే నమ్మాలి. తీసివేయటానికి నువ్వెవరు, నేనెవరు నీకు తెలియకపోవచ్చు, నీకు అవగాహన లేకపోవచ్చు. అంత మాత్రం చేత నాకు అది పనికిరాదండి, నేను దాన్ని తీసేస్తానండి అంటే నువ్వెవరు? లేఖనం చెప్తుంది దీనితో ఒకటి కలపకూడదు, దీనిలో నుండి ఒకటి తీసివేయకూడదు. కాబట్టి మన స్వంత ఆ వ్యాకరణాలు ఇవ్వటానికి వీలు లేదు. నీ స్వంత జ్ఞానాన్ని దేవుని వాక్యం మీద ప్రయోగించుట బహు భయంకరమైన నేరము, శాపమని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులరా, దయచేసి గమనించండి. ఇంకా మనం చూస్తే ఇప్పుడు పోరాడు ప్రతివానికి ఆ పోరాటంలోకి వెళ్ళే ముందు ఖచ్చితమైన తర్బీదు ఉంటుంది. ఎందుకంటే తర్బీదు లేకుండా వెళ్ళేవాడు సునాయాసంగా ఓడిపోతాడు. ఇప్పుడు గమనిస్తే అవతల ఉన్నవాని బలము బలహీనత రెండు కూడా యువతల ఉన్నవానికి తెలియాలి. అది తెలియకుండా వెళితే అంటే నియమము ప్రకారము పోరాడకపోతే ఖచ్చితమైన విజయము దక్కదు. కాబట్టి మనం పోరాడాలంటే నియమము ప్రకారమే పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఇక్కడ చూడండి. ఇక్కడ పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే లేఖనం వల్ల చెప్పదు. మనం పోరాడునది శరీరులతో లేక రక్త మాంసాలతో కాదు. చాలామంది అనుకుంటారు, అయ్యా నాకు పలానా వారు శత్రువులండి, పలానా వారు శత్రువులండి. నిజంగా చెప్తున్నాను, ఈ రక్త మాంసాలు శత్రువులే కాదు, వారిని ప్రేరేపించే దురాత్మల యొక్క సమూహాలే మన నిజ శత్రువులు అనే సంగతి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి శిక్షణ పొందని వారిని ఆ పోటీకి పంపరండి. కాబట్టి ఒక బల పరీక్ష మనము ఆ బల పరీక్షలో నిలవటానికి సిద్ధపడితే ఖచ్చితంగా తర్బీదు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే మల్ల యుద్ధం అంటారు, అంటే కుస్తీ పోటీలు. ఈ కుస్తీ పోటీలో బలాబలాలు వారు నిరూపించుకుంటూ ఉంటారండి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క శత్రువు యొక్క బలహీనతను చూసి ఆ బలహీనత మీద కొడితే వాడు కృంగిపోతాడు. దయచేసి గమనించాలి. ఆ బలహీనత రెండు వైపులా ఉంటుంది. ఇప్పుడు మనలో ఏదైనా బలహీనత ఉందనుకోండి, దేవుని పిల్లలమ్మగా, అక్కడ సాతానుడు కొడతాడు, మనం అక్కడ ఫినిష్. కాబట్టి ఈ విషయంలో చాలామంది గొప్ప దైవ సేవకులను నేను ఎరిగి ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే ఎవరిని విమర్శించట్లేదు, కానీ మనము యుద్ధరంగంలో యుద్ధ భూమిలో ఉంటే మొదట దేవుని సన్నిధికి వచ్చి మనలో లోపముగా ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి సరిచేసుకోవాలి. చాలామందిలో జన్మ స్వభావం ఉంటుంది. కొన్ని ఆ యొక్క మడతల్లో మచ్చలుగా డాగులుగా దాగి ఉంటాయి. ఖచ్చితంగా వాటిని క్రీస్తు రక్తముతో కడిగి వేసుకొని పరిపూర్ణ బలముతో మనం యుద్ధ రంగంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం.
కాబట్టి చాలామంది చాలా చక్కగా మరి వర్తమానములను బోధిస్తున్నారు, ఎంతో చక్కగా వివరిస్తున్నారు. నిజంగా అపవాది మీదికి సునాయాసంగా వెళ్ళిపోతున్నారు. అయితే మానవునిగా నేను వారి లోపములను గురించి నేను చెప్పను, కానీ ఇప్పుడు దేవుని వాక్యపక్షముగా నేను నిలబడ్డాను కనుక నేనైనా వారైనా ఎవరైనా ఏదైనా లోపములు ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినప్పుడు లోబడి ఒప్పుకోవాలి, అది తప్పదు. దావీదు చేసినది తప్పు అని తెలియనంత వరకు దావీదు కరెక్ట్గానే ఉన్నాడు. నాతాను ప్రవక్త వెళ్ళి, అయ్యా ఇదిగో ఆ నేరము చేసిన వాడు నువ్వే అని చెప్పినప్పుడు దావీదు ఒప్పుకున్నాడండి. ప్రియ దైవ సేవకులారా, విశ్వాసులారా, మీరెవరైనా సరే పరిశుద్ధాత్మ వచ్చి వాక్యము వచ్చి నీ బలహీనతను చూపించినప్పుడు నువ్వు ఒప్పుకోవాలి, కానీ కప్పుకోకూడదు, తప్పుకోకూడదు, తప్పించుకోకూడదు, ముసుగు వేసుకోకూడదు. దైవ సేవకులు ఎల్లప్పుడూ కూడా ఒక తెరచిన పుస్తకం వలె ఉండాలి, చాలా ఓపెన్గా ఉండాలి. అలా లేకపోతే దుష్టుని చేతిలో ముష్టిఘాతం అంటారు, అనగా ఈ పిడిగుద్దులు అంటారు. కాబట్టి ఆ యొక్క దెబ్బకు మరి వాళ్ళు తొట్టిల్లిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఎందరో సేవకులు తొట్టిల్లిపోయారనే సంగతి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక యుద్ధంలో ఉన్నాం, పోటీలో ఉన్నాం. కాబట్టి కొందరిని గూర్చి నాకు తెలిసినప్పుడు నాకు చాలా బాధగా ఉందండి. మనం ప్రకటించువారమై ఉంటే ఉపయోగం లేదు. మనం ఏది ప్రకటిస్తున్నామో దాన్ని అనుసరించువారమై ఉండాలి. వాక్యపు క్రియ మనలో క్లియర్గా కనబడాలి. మనుషులందరూ అబద్ధికులే, దేవుడు ఒక్కడే సత్యవంతుడు, వాక్యమే సత్యం. మనుషుల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ దాన్ని అలాగే కప్పుకోవలసిన పని లేదండి. మనం ముందు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు మనలను మనము సరి చేసుకోవాలి. అలాగూ సరి చేసుకోనట్లయితే సంథింగ్ ఈజ్ సంథింగ్, నష్టము జరగక తప్పదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దుష్టుడైన సాతానును జయించటానికి పరిపూర్ణులమై ఉండాలి, లోపము లేని వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ శిక్షణలో అపవాదిని పడగొట్టే శ్రేష్ఠ ఆయుధం ఏదో ముందుగా మనము దాన్ని సిద్ధపరచుకోవాలి. కాబట్టి దైవదాసులు ఈ కాలపు ప్రవక్త అంటున్నారు, యోహాను 3:16, ఇదే శ్రేష్టమైనటువంటి సూత్రము. అంటే ఆ యుద్ధ రంగంలోనికి మనం వెళ్ళినప్పుడు ఏమని చెప్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇప్పుడు మనము ప్రేమ అనేటటువంటి ఆయుధముతో మనము ముందుకు కదలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము ఆ యొక్క యుద్ధ రంగంలోనికి దిగినప్పుడు మరి ఆ శత్రువు యొక్క ఆయుధాలను మనము చెదరగొట్టడానికి దేవుని యొద్ద బలమైన ఆయుధాలను మనం సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నీవు ఏదైతే కలిగి ఉన్నావో ఆ బలము శత్రువుని ఎక్కడ దెబ్బతీయగలదో నీవు ముందుగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్లో మనం ఒకసారి చదివితే యేసుక్రీస్తే మన యొక్క నాయకుడు. ఆయన జయించు వారిని ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటానని పిలుపునిచ్చాడు. ఇప్పుడు మనకు ముందుగా అపవాదిని జయించినటువంటి వానిని మనము ఆదర్శముగా తీసుకోవాలి. కాబట్టి లేఖనాలు మనం చూస్తే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పుస్తకాలన్నీ మనం పరిశీలన చేస్తే ఎల్లప్పుడూ కూడా దేవుడు అపవాదిని పడగొట్టడానికి ఆఖరి అస్త్రముగా వాక్యాన్నే తీసుకున్నాడు. వాక్యాన్ని మించిన ఆయుధం
మరొకటి లేదు. ఇప్పుడు సాతానును జయించటానికి మెయిన్ నీవు తెలుసుకోవలసినది ఏదైనా ఉందా అంటే వాక్యమును లోతుగా గ్రహించటమే. ఒకవేళ నీవు గ్రహించలేకపోతే మరి ప్రధాన లేకపోతే ఉపాధ్యాయుడు ఉన్నాడు, మనకొక గైడ్ ఉన్నాడు. ఆ గైడ్ పరిశుద్ధాత్మయే. ఆమేన్. కాబట్టి ఈ కాలపు వర్తమానము అపవాది మీద పైచేయి కలిగి ఉన్నప్పుడు నీవు దాన్ని పట్టుకుంటే అపవాది తోక ముడుస్తాడు. అది సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి శత్రువును జయించుటకు వేరే ఏదైనాను శ్రేష్టమైనది ఉన్న ఎడల దానిని దేవుడు ఖచ్చితంగా తన పక్షమున పోరాడేటటువంటి పిల్లలకు ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు కనుక ఒక తీర్మానాన్ని చేస్తే అది చాలా శ్రేష్టమైనది. ఆయన దాన్ని ప్రకటించాడంటే ఆమేన్, ఎన్ని అడ్డములు వచ్చినా ఆయన దానిని నెరవేర్చుకొని తీరుతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే ఆ వాక్యము ఎన్నడూ కూడా వెనుదిరగదు. అది శత్రువు యొక్క గుండెను చీల్చుకొని దానిని అది పడగొట్టే వరకు వెను తిరగదు. కాబట్టి అలాంటి శ్రేష్ఠ ఆయుధము వాక్యమైనప్పుడు మనం ఖచ్చితంగా శత్రువును జయించాలంటే వాక్యముతోనే నిలబడాలి. ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. అలా నమ్మనట్లయితే నీవు బలహీనుడు అయిపోతావు. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా గమనిస్తే అసలు ఆది సంఘాన్ని అపవాది పడగొట్టినటువంటి విషయాన్ని మనం ఆది కాండంలో చూడగలమండి. ఏదేనే దేవుని యొక్క మొదటి సంఘం కదా. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే ఇక్కడ హవ్వను మోసగించిన విధానాన్ని మనం చూస్తే అపవాది చక్కని పథకాన్ని వేశాడండి. ఎందుకంటే ఆదాము సరాసరి దేవుని నుండి లేక దేవునిలో నుండి తీయబడినవాడు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పనా, దేవుని కుమారుడు. అతడి ఎదుట ఏది నిలవదండి. అతడు ఆజ్ఞాపిస్తే సమస్తము జరుగుద్ది. ఎందుకో తెలుసా, అతడు దేవుని నుండి తీయబడినవాడు. దేవునికి స్తోత్రం. దేవునిలోని ఆయన జీవమై, ఆయన రక్తమై, ఆయన ఫలమై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, అతడిని అపవాది ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రత్యుత్పత్తి అయినటువంటి అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు తన ఆయుధం అనగా సాతాను యొక్క ఆయుధం ఈమె మీద పనిచేస్తుందని వాడు చక్కగా గుర్తించాడండి. కాబట్టి వాని పథకం ప్రకారం ఇక్కడ వాక్యము దగ్గర ఆమెను ఓడించటానికి చక్కని పథకాన్ని వాడు రచించుకున్నాడు. ఒకసారి మనం అక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి, దేవుని వాక్యాన్ని ఆదికాండం 3వ అధ్యాయం మీరు చదవండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము దేవుని వాక్యాన్ని గ్రహించటానికి పరిశుద్ధాత్మ కావాలి, కానీ మానవ జ్ఞానము కాదు, తర్బీదిచ్చే కళాశాలలు కాదు, పుట్టగొడుగులులాగా అనేక మంది సేవకులనది తయారు చేయగలదేమో కానీ పరీక్షించబడినప్పుడు పొట్టు ఎగిరిపోయినట్టుగా వాళ్ళందరూ ఎగిరిపోతారు. వాళ్ళు లక్షల కొలది తర్బీదులు కానివ్వండి, సాతాను యొక్క చూసారా, సాతాను యొక్క బలము ఎదుట వారందరూ తీసుకొచ్చే ఆయుధం గుండు సూది కంటే కూడా బలహీనమైందండి. దానివల్ల వాడు ఏమీ బాధపడ్డాడు. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని పాఠశాల పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది. లోక జ్ఞానం అనే పాఠశాల మానవుని తెలివితో ఇవ్వబడింది.
ఈరోజు తెలివి ఎక్కువైంది, కానీ సంఘంలో దైవిక సంబంధమైన ఆత్మ సంబంధమైన మరుగైన జ్ఞానము తక్కువైపోయింది. అందుకే సాతానుగాడిదే నేటి దినాల్లో పైచేయిగా ఉంది. అందరూ కూడా భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. ప్రతి దానికి కూడా చూడండి ఎంత తొందరగా మరి క్రైస్తవ బిడ్డలు కుప్పకూలిపోతున్నారంటే, ముఖ్యంగా వధువు సభ్యులు కూడా కుప్పకూలిపోతున్నారంటే కారణం ఏమనుకుంటున్నారు? వాక్యముతో సరిగా నిలవలేని కారణమే. నీరసం అంటున్నారే, వాక్యము తక్కువగా ఉండటమే ఆ నీరసం. ఆత్మీయ నీరసం అండి అది. కాబట్టి వాక్యం ఎక్కువగా ఉంటే ఆత్మీయ బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు ఆత్మీయముగా నీరసం కాక ఏమొస్తుంది? ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఆ దుష్టుడైన వాడు నీ మీద జయించి నేను మూలన పడేస్తాను, నీ చెయ్యి లేవకుండా చేస్తున్నాడు వాడు. దయచేసి గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యము శ్రేష్టమైన విత్తనమై ఉన్నది, కల్తీ లేని విత్తనమై. కల్తీ విత్తనంలో ఏం బలం ఉంటుందండి? ఈరోజంతా హైబ్రిడ్. మనం తాగే పాలు కూడా సంకరం చేయబడినవే. అర్థమైందా? ప్రతి ఫలం ఏది తినాలన్నా భయమే. కొంతమంది సేవకులు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు ఆరోగ్యం కోసం. నాకైతే ఒకే ఒక జాగ్రత్త ఉందండి. ఎందుకంటే నేను తినే ఏ ఆహారమైనా ఏ పానమైనా దేవుడు ఆశీర్వదిస్తే చాలు అనుకుంటాను. నిజంగా నేను ఎన్నిక చేయనండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట అన్నాడు ప్రభు, వారు మీకు ఏది పెడతారో అది తినండి అన్నాడు. అప్పుడు అది నేను తీసుకొని ప్రభువు దగ్గరికి తీసుకొని ప్రార్థన చేసుకొని వాక్యం వలన ప్రార్థన వలన అది పరిశుద్ధపరచబడుతుంది. ఎందుకంటే నీ పిండి పిసికేటటువంటి తొట్టిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే నీ ఆహారమును పానమును ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా అది ఆశీర్వదించబడుతుంది కనుక ఇదిగో ఈ దీన శరీరంలోనికి అది వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని కాపాడుకుంటాడు. హల్లెలూయా. అదేనండి నా యొక్క విశ్వాసం. నేను గొప్ప ఆరోగ్యవంతుడిని కాదు, కానీ నన్ను బలపరుచు దేవుడే నా ఆరోగ్యానికి కర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి భోజనం తీసుకోవాలి, మంచి విత్తనాలను తీసుకోవాలి, వెరీ గుడ్. బట్ ఇంకొక విషయం ఏంటంటే వాక్యములో కూడా శ్రేష్టమైనటువంటి వాక్యం అంతా మంచిదే. అంటే అపవాదిని జయించుటకు తగిన శ్రేష్ఠ ఆయుధమును మనం పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అదే ఈ గడియ యొక్క లేకపోతే ఈ కాలము యొక్క ముగింపులో మనకివ్వబడిన ఈ ఋతువునకు తగిన ఆహారము. ఇప్పుడు శత్రువు కోటలను కూల్చివేస్తానికి మనలను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు వాక్యమును అంగీకరించటం గొప్పతనం కాదు, ఆ వాక్యాన్ని గ్రహించుకొని వాక్య ప్రకారము నమ్మి వాక్యంతో మనం నిలబడటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం చూస్తే మీరు వాటిని తినకూడదనే కదా ప్రభు చెప్పాడు. లేఖనమే. దేవుని స్తోత్రం. మీరు వాటిని తిను దినమున, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నిశ్చయముగా చనిపోతారనే కదా ప్రభు చెప్పాడు. అవునా? బైబుల్ ఇలాగ చెప్తే పర్వాలేదండి అంటే ఎలా అండి? లేఖనము ప్యూర్గా ఫలానిది అని మనకు చెప్తే ఆమేన్, మనం ఏం చేయాలి? దాన్నే పట్టుకోవాలి. దానికి ఒకటి కలపకూడదు, ఒకటి దానిలో నుండి తీసివేయకూడదు. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, దయచేసి గమనించండి. ప్రభు చెప్పాడు మీరు వాటిని తినకూడదని. ఇప్పుడు ఈ మాటలను హవ్వ కలిగి ఉంది. ఇప్పుడు ఈమె వెళ్ళి జ్ఞానము పరీక్షింపబడుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే తన స్వకీయమైనటువంటి జ్ఞానమును అక్కడ పంచుకొనుచూ ఉంది.
చూడండి, సాతానుతో చెప్తుంది, దేవుడు చెప్పినదే చెప్పిందని, అన్నీ కూడా ఇలా ఇలా ప్రభువు చెప్పాడని మొత్తం చెప్పింది. సాతాను అంటున్నాడు, ఎస్ ఇట్స్ ట్రూ, సత్యం, నువ్వు కరెక్ట్గా చెప్పావు అని వాడు చెప్తూనే, వాడు యుక్తిపరుడు కదా, మళ్ళా ఏమన్నాడు తెలుసా, ఇంకా ఇంకా నీకు మరి కొంచెం వెలుగు కూడా తోడైతే, వావ్, నీ అంత జ్ఞానవంతురాలు ఎవరు లేరు, స్త్రీ ఎల్లప్పుడూ కూడా సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి సంఘము వాక్యంతో ఉన్నట్టుగా నిలబడితే ఏమనుకుంటున్నారు తెలుసా, పాత చింతకాయ పచ్చడి అంటున్నారు, అక్కడే ఉంది జీవం. దేవుని స్తోత్రం. ఈ కొత్తదంతా కూడా సంక్రమణము చేయబడింది. కల్తీ, జబ్బుతో కూడిన ఆహారం, అది తినే నేడు సంఘాలు బలహీనమైపోయాయి. కానీ దేవుడు తన వధువును బలపరుచుకోవటానికే ఋతువునకు తగిన ఆహారం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ఋతువునకు తగిన ఆహారం అంటే చాలామంది అంటున్నారు క్రొత్త బోధ అని. నో, అది మనము అనాదిలో ఆ యొక్క అపోస్తుల కాలంలో ఏదైతే ఉందో అదే ఆ శ్రేష్టమైన వర్తమానం. తర్వాత కాలంలో వచ్చేలోకి సంఘాలలో కలుగుచున్నటువంటి దిగజారిన పరిస్థితులను బట్టి ఆ యొక్క 7 సంఘకాలములలో లౌదికియా వచ్చేలోకి పూర్తిగా గుడ్డిదైపోయింది. అందుకే దేవుడు తన ప్రవక్తను పంపి ఏదైతే మనం పోగొట్టుకున్నామో దానిని తిరిగి ఇచ్చాడండి. ఏ ఆయుధమైతే కోల్పోయి సంఘం పడిపోయిందో తిరిగి ఆ ఆయుధాన్ని మన చేతికి ఇచ్చాడు. అదే ఈ బోధ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే సాతానుగాడు సంఘాన్ని ఎంత సులువుగా మోసం చేసుకుంటూ వచ్చాడంటే ఆది కాలం నుండి ఏమంటున్నాడంటే, ఇంకొకటి క్రొత్తది యాడ్ చేసుకో, పర్వాలేదు, కలుపుకో, తప్పులేదు అని దానిది కలుపుతూ అసలు ఉన్నదాన్ని తీసివేసుకుంటూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని వాక్యానికి వ్యత్యాసమైన దాన్ని మంచిది అని ఆమెతో చెప్పటానికి వాడు ప్రయత్నం చేశాడు. వాడి యొక్క ప్రయత్నాన్ని వాడు చేసి విజయం పొందాడు. మనకు తెలియంది కాదు అది కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాడు, నీవు గనుక దీనిని చేసిన ఎడల నిజంగా నీ జ్ఞానం ఎదుట ఎవ్వరు నిలవలేరు, నీ కన్నులు తెరవబడతాయి, నీ పరిస్థితులన్నీ నువ్వు తెలుసుకుంటావు అన్నది. అయితే ఆమె చెప్పింది, మంచిది, ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా గనుక మేము చేస్తే, నీవు చెప్పినట్టుగా గనుక మేము చేస్తే చనిపోతామని ఆయన చెప్పాడు కదా. సరే, నువ్వు కరెక్టే చెప్పావు, ఇది కూడా తీసుకుంటే మరింత జ్ఞానవంతులం అవుతాం, వెరీ గుడ్. కానీ వాక్యం ఇలాగ చెప్పింది. ఏం చెప్పింది? దాన్ని తింటే చస్తావని. అంటే సాతానుగాడు ఏమంటున్నాడో తెలుసా, నిశ్చయముగా నీవు ఇంతవరకు వచ్చావు, అయితే నేను కూడా చెప్పేది కొంచెం వింటావా? మనకెందుకండి సాతాను యొక్క దుర్బోధ? మనకెందుకు? వాక్యములో ఉన్నదేదో తీసుకొని దాన్ని గట్టిగా పట్టుకో. ఇతర వ్యాఖ్యానాలు మనకు అవసరం లేదు, ఏ వ్యాఖ్యానాలు అక్కరలేదు. దేవుడే తన వాక్యానికి వ్యాకరణకర్త. ఏ మానవుల వ్యాకరణాలు ఆయనకి అక్కరలేదు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, ఏదైనా చేయదలిస్తే దేవుడు తన వాక్కుతో తన ప్రవక్తలను పంపుతాడు. అది గనుక వాక్యానికి సరిపోకపోతే ఏ ప్రవక్త కూడా అక్కర్లేదండి. వాక్యానికి సరిపోతేనే అది సత్యం సంబంధమైనది. పౌలు గారు అదే చెప్పాడు, పరలోకము నుండి దూత దిగి వచ్చి చెప్పిన మీరు నమ్మవద్దు అన్నాడు. కానీ ఇక్కడ లేఖనం ఏమని చెప్తుంది? లేఖనములో మరుగైన దానిని దేవుడు తన ప్రవక్తల ద్వారా మనకి తెలియచేశాడు. మన కన్నులు మరి లోక సంబంధమైన కన్నులుగా మారిపోయాయి గనుక తిరిగి పడిపోయిన బలిపీఠమును తిరిగి కట్టడానికి ఆ లోక కన్నులను మూసి మనము కోల్పోయిన ఆత్మ కన్నులను తెరుచుకోమనేదే దేవుని వాక్యము.
ఆమేన్. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే వీడేం చేస్తున్నాడంటే ఆల్రెడీ హవ్వకు ఆత్మ సంబంధమైన కనులున్నాయి. ఈ కనులను మూసి వీడు తన యొక్క ప్రకృతి సంబంధమైన జ్ఞానం అనేటటువంటి కనులను ఇవ్వటానికి ఈ యుగ సంబంధమైన ఆ దేవత అసలు కనులను మూసి అనవసరమైన సిద్ధాంతాలను అక్కడికి తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ఎప్పుడో శరీరధారి అయ్యి భూమి మీదకి వచ్చాడు. ఆయన మనుష్య కుమారునిగా తన ధర్మాన్ని 30 సంవత్సరాలు నిర్వహించి దేవుని కుమారునిగా 3.5 సంవత్సరాల పరిచర్య చేసి భూమికి ఆకాశమునకు మధ్య ఆ సిలువలో మన పాపములకు ఆయన పరిహారం చెల్లించి లేఖనం ప్రకారం ఆయన మరణించి లేఖనము చెప్పినట్టుగానే పునరుద్ధానుడై లేఖనము చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మను మరి ఆ యొక్క అపోస్తులకు మరి వారి మధ్య కృమ్మరించి, అంటే సంఘములో కృమ్మరించుకొని మరి ఆ అపోస్తులను నిలవబెట్టుకొని సరైన పునాదిని మనకు చూపించటం జరిగింది. వారే మనకు నేడు తండ్రులై ఉన్నారు. అవునా? కాబట్టి అంతా అయిపోయాక ఆ యొక్క క్రిస్మస్, ఆ యొక్క గుడ్ ఫ్రైడే శ్రమకాలాలు, ఆ తర్వాత మళ్ళా ఈస్టర్, ఇవన్నీ అన్యుల ఆచారాలే. ఎన్నోసార్లు చెప్పాను. మహా కాన్స్టంటైన్ 325లో నైసియా సభలో అందరిని మెప్పించటానికి సర్వమత సమ్మేళనమును ఏర్పాటు చేసి అందరినీ సంతృప్తిపరచటానికి క్రైస్తవ్యములో తీసుకొచ్చిన అన్య ఆచారమే ఈ పద్ధతులు. ఇది మోసం కాదా? ఎక్కడ మనం వీక్గా ఉన్నాం అక్కడే మనం వీక్ అయి ఉన్నాం. దయచేసి శక్తి లేని వారిగా నిర్వీర్యులుగా ఉండటానికి కారణం సత్యము నుండి మనల్ని తొలగింపజేసి బాహ్య కనులకు ఆనందకరమైన వాటిని చూపించి అసలైన దాన్ని మరుగు చేసింది. దానికి ఒక ముద్ర వేసింది అసలైన దానికి, దాన్నేమో అబద్ధంగా మార్చింది. అబద్ధాన్ని సత్యమని అది బోధిస్తుంది. ఇది నిజమా అనేది దాని ప్రధాన సూత్రం. అందుకే ప్రభువు చెప్పాడు యెషయా ప్రవక్త ద్వారా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? దయచేసి గమనించాలని నా ప్రియ దేవుని బిడ్డలారా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అపవాది చేసే మోసం చూడండి, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని. ఎప్పుడైతే అపవాది హవ్వకు, అనగా సంఘానికి సాదృశ్యమైన హవ్వకు ఆ మాటలను చెప్పిందో, ఆ గొప్ప యుద్ధములో చివరికి ఆ తాడు తెగిపోయి మానవ జాతి మరణములోనికి జారిపోయిందండి. వెంటనే హవ్వ ఆలోచించటం మొదలుపెట్టింది. సాతానుగాడు అన్నాడు, మీరు చావనే చావరు అని. అసలు నువ్వే ఒక దేవత వలె మారుతావని, మీరు దేవతల వలె మారుతారన్నాడు. చూసారా? ఎప్పుడైతే దాని వాక్యానికి అది లోబడిందో, అంటే మనల్ని బలహీనపరుస్తుంది. అది మన తెలివితేటలను హైలైట్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఏ సేవకుడు కూడా ప్రసంగించిన తర్వాత నేను బాగా ప్రసంగించానా, నా ప్రసంగాలు బాగున్నాయా, నిజంగా చాలామంది నన్ను మెచ్చుకుంటారని చెప్పామా, నువ్వు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. మనుషులు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. వాక్యము హృదయాన్ని పట్టుకొని క్రీస్తు యేసు యొద్దకు తీసుకురావాలి. వాక్యముతో మనం కలిసి వెళితే, వాక్యం ఎప్పుడు కూడా పర్ఫెక్టే. పర్ఫెక్ట్ మనిషి కాదు ఇక్కడ, పర్ఫెక్ట్ పరిశుద్ధాత్మ ఇక్కడ. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మరి శ్రేష్ఠ వాక్యమును తీసుకొని వెళ్ళి వారి హృదయానికి లంగరు వేసి తండ్రి ఆకర్షించితేనే కానీ, గమనించండి, పరిశుద్ధాత్మ ఆ వర్తమానాన్ని ఇస్తే అది తన పిల్లలకు ఆకర్షణగా ఉంటుంది. మధ్యలో మనదేమీ లేదు ఇక్కడ. కాబట్టి ఎవరైనా సరే డంబముగా
తాము తెలివైన వారమని, జ్ఞానవంతులమని, మాకు అన్నీ తెలుసు అన్నట్టుగా కొంచెం అతిశయం కనుక ఉందంటే ఎక్కడో నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. నీకు తెలియకుండానే అపవాది నిన్ను వేరే డైరెక్షన్లో, ఇంకా చెప్పాలంటే వేరే డైమెన్షన్లో తీసుకెళ్తుంది అనే విషయాన్ని గ్రహించకపోతే ఈ పోటీలో ఓడిపోక తప్పదు. గమనించాలి. దేవుని కంటే జ్ఞానవంతులుగా అది చూపించాలని ప్రయత్నించినప్పుడు అతిశయపడటానికి నీలో ఏమి లేదు. మన ప్రయాసలో లేదు, మన యొక్క మంచితనాల్లో లేదు. కనికరించి దేవుని కృపలోనే అది ఉందని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మనమే కొనియాడుకోవటానికి కాదు, మనం చేసే ప్రతి దానిని దేవుని వినియోగార్థమై మనము తీసుకొని రావాలి. కానీ గిఫ్ట్ ఇచ్చేది, బహుమానం ఇచ్చేది, మనం ఏ స్థానంలో ఉన్నామో అనేది చూపించేది ఒకరోజు ఆయన బహుమానాలు ఇవ్వటానికి పిలిచినప్పుడు కనబడుతుంది. ఇప్పుడు మనమేమి ఇక్కడ అతిశయింపటానికి వీలు లేదు. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సత్యమును అసత్యముగా మార్చివేసి మరి అతిశయాలను తీసుకొని వచ్చి, లోక జ్ఞానాన్ని తీసుకొని వచ్చి వాక్యము నుండి వేరు చేసిందో వారి బలమంతా పోయిందండి. కాబట్టి ఎప్పుడైతే వాక్యానికి ఆమె వేరైపోయిందో ఆ లంగరు తెగిపోయింది, ఆ తాడు తెగిపోయింది. వారు జారి మరణంలో పడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా లేఖనం చెప్తుంది, నువ్వు నమ్మవలసినది ఒక్కటే. నీకు అది అర్థమైందో అర్థం కాలేదో పక్కన పెట్టు. నీవు వాక్యాన్ని, అది దేవుని యొక్క వాక్కు అని నీవు నమ్మితే 100కి 100 పాళ్ళు దాన్ని అంగీకరించు. ఆమేన్ అంతే. అదే నిన్ను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దయ్యాలు లేవు, ఏమీ లేవు అంటూ ఉంటారు. నిజంగా అది ఒక ఊహగా వాళ్ళు భ్రమపడుతున్నారన్నట్టుగా చెప్తారు. దానిని వారు నమ్మరండి. ఇప్పుడు అవి ఉన్నాయని నమ్మనట్లయితే మరి పరిశుద్ధాత్మ ఉందని ఎలా నమ్మగలరు? మన జ్ఞానంతోనే కాదు కదా. దేవుని రాజ్యం అనేది మన తెలివితో కాదు, మన జ్ఞానంతో కాదు. అది దేవుని యొక్క శక్తితో ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది మరి అది ఒక వ్యక్తిగత సర్వనామమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దెయ్యము కూడా ఒక ఆత్మగాను, అవి కూడా కొన్ని వ్యక్తులుగా మరి అవి వ్యవహరిస్తూ, అర్థమైందా, అనేకులలో దూరి వాటి స్వభావాలను తెస్తూ ఉంటాయి. కానీ వీరేమంటున్నారో తెలుసా? ఈ ఆధునిక సేవకులు అవన్నీ కూడా పాతకాలపు పద్ధతులండి, అవన్నీ పురాణ కథలు, ఎప్పుడో బైబిల్లో రాయబడ్డాయి. కానీ నేటి ఆధునిక కాలానికి అవి సరిపడవు అని. పిల్లరా, దెయ్యం అంటే దెయ్యమే. ఇప్పుడు దేవుడంటే దేవుడే. దేవుడంటే ఎవరండి? క్రీస్తే. ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనం ఆయన పోలికలో ఉంటాం. దెయ్యాలు ఎవరు? దురాత్మే, అంటే దుష్టుడే. వాని ఆత్మలు ఎవరిలోకి వెళ్తాయో వాడు దుష్టుడైపోతాడు, అంతే. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏదైనా సరే చక్కగా గమనించాలి. మనం ఒక పోటీలో ఉన్నాం, మనం ఒక పోరాటంలో ఉన్నాం. ఈ దెయ్యాలు సమూహాలుగా మరి అనేకులను చెదరగొట్టుచూ ఉన్నాయి. నిజంగా దేవుని వాక్యము యొద్ద నుండి అనేకులను, వారి తలంపులను అవి ఈడ్చుకొని పోతూ, మీరు గమనించండి, వాక్యం నుండి వైదొలుగునట్లుగా చేస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి పిల్లలు, దైవజనులు, ఈ కాలపు ప్రవక్త ఇండియాలో మరి 1957లో మేబీ అనుకుంటున్నాను. పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే అక్కడ
ఆయన సువార్త సభ ఏర్పాటు చేసినప్పుడు ఇంచుమించుగా 5 లక్షల మంది జనులు అక్కడ కూడుకొని ఉన్నారంట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఆయన అక్కడ 17 రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి మత పెద్దల మధ్య ఉన్నాడు. ఇప్పుడు వారి హృదయములోని తలంపులను దేవుని యొక్క ఆత్మ ద్వారా దైవజనులు బయలుపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేకులు అన్నారు, ఇతడు తలంపులను చదివేవాడు, మనస్సును చదివేవాడు అన్నట్టుగా మరి ఎగతాళి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయంట. ఆ కొన్ని క్షణముల తర్వాత ఆ యొక్క సభలో 5 లేక 6 ప్రార్థనా వరుసను దాటిపోయిన పిదప, దయచేసి గమనించండి, ఒక గుడ్డివాడు వరుసలోనికి వచ్చాడంట. మరియు అతడు పూర్తిగా గుడ్డివాడని ప్రవక్త చెప్పాడు. అతని కళ్ళు తెల్లగా మారిపోయాయంట. అక్కడ ఆ గుడ్డివాడు మరి నిలిచి ఉన్నప్పుడు ప్రవక్త అడిగాడు, ఎవరైనా వచ్చి ఇతని యొక్క కనులను చూడండి, ఈ కన్నులు పూర్తిగా పోయినవి, ఇతడికి కొంచెం కూడా చూపు లేదు, మీరు ఎవరైనా వచ్చి పరీక్షించుకోవచ్చు అని ప్రవక్త సవాలు విసిరాడు. అప్పుడు వారందరూ కూడా మౌనంగా ఉన్నారు. వారు చూశారు, నిజమే అతడు గుడ్డివాడు. కాబట్టి దైవదాసుడు అంటున్నాడు, ఇతడికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. దానిని నేను చేసేటటువంటి ఒకే ఒక మార్గం, అది దేవుడు నాకు ఇచ్చిన వరము ద్వారానే సాధ్యం. కాబట్టి ఇప్పుడు అతడు చేసినది ఏమిటో, అతడి బ్రతికేంటో దేవుడే నాకు తెలియచేస్తాడు. ఎందుకంటే సమస్తముని ఎరిగిన వాడు ఆయనే. చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు అతని తట్టు చూడుడి, ఇప్పుడు ఇతడు సూర్యుడిని దేవుడిగా ఆరాధించువాడు, అతను 20 సంవత్సరములుగా గ్రుడ్డివాడుగా ఉన్నాడు. ప్రియులారా, నిజంగా ఆ యొక్క ఆంగ్లంలో చేయుచున్న ప్రసంగానికి ఆ తర్జుమాదారుడు మరి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. అది ఖచ్చితంగా వాస్తవంగా చెప్పింది చెప్పినట్టుగా అవునని వారు ఒప్పుకొనుచూ ఉన్నారు. అతడు ఒక వివాహమైన వ్యక్తి, అతని భార్య పొట్టిది, మరియు అతనికి 2 కుమారులు, ఒకనికి సుమారుగా 7 సంవత్సరముల వయసు, ఇంకొకనికి 9 సంవత్సరములు. అక్కడ చెప్తున్నారు, ఇది ఖచ్చితముగా సరియే. అంత మాత్రమే కాదండి, దేవుని ప్రవక్త వారి పేర్లు కూడా అక్కడ చెప్పటం జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా గుమిగూడి ఉన్నారు. ఆ శ్రోతల లేకుంటే ఆ ప్రజల యొక్క మధ్యలో నుండి వ్యతిరేక ధ్వని ఒక అలలాగా వచ్చిందంట. వాళ్ళు అంటున్నారంటే అది ఒక మానసిక విషయము, అది మనస్తత్వ శాస్త్రము ద్వారా వారి మనసులను గ్రహించినటువంటి ఒక మెథడ్ అన్నట్టుగా వారు చెప్పారంట. దైవదాసుడు, ప్రభువా నీవు గనుక నాకు సహాయపడిన ఎడల, దైవదాసుడు ప్రార్థిస్తూ అంటున్నాడంట, ప్రభువా నాకు మీ సహాయం కావాలి. ఈ జనులు దీనిని ఒక మనస్తత్వమును గురించిన కార్యమని చెప్పుచున్నారు, మరి అది ఇట్లు కాదు, మరి ఇది ఏమిటి అని వారు గుర్తెరగాలి. అది ఏంటో మీకు తెలుసు ప్రభువా అని దైవదాసుడు ప్రార్థిస్తూ, మరి అప్పటికి యేసు చెప్పిన లేఖనముల గురించి, లేఖనములు మరి ఎలాగైతే ఆయన గూర్చి తెలియపరుస్తున్నాయో ఆ యేసు ప్రభువును గూర్చి వారి ఎదుట చెప్పి ఎంతగా ఒప్పించాలని చూసినా వారు గ్రహించని పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి దైవదాసుడు ఆ వ్యక్తి వైపునకు తిరిగి చూచి ఇలా అన్నాడంటే, నా నేత్రములు వంటి చక్కని నేత్రములను
ఇతడు కలిగి ఉండుటను నేను ఒక దర్శనమందు చూశాను. నేను ఇదే ఆ సమయమని తలంచాను. ఇప్పుడు దైవదాసుడు అంటున్నాడు, ఇప్పుడు ఈ మనుష్యుడు సూర్యుడిని దేవుడిగా ఆరాధించువాడు మరియు అతడు గ్రుడ్డివాడైనాడు. ఇప్పుడు దైవదాసుడు చెప్పాడు, అక్కడ మహమ్మదీయుల యొక్క మత గురువులు మరియు అక్కడ సిక్కుల యాజకులు, జైన మతస్థులు, ఇక పలు విధాలైనటువంటి బౌద్ధులు, ఇంకా పలు విధాన మత సంబంధమైనటువంటి వారు అనేకులు ఉన్నారు. అయితే ఈ వ్యక్తి సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించుచున్నాడని మీరు చెప్పవచ్చు. నేను కూడా దానిని నమ్ముచున్నాను. అయితే మనం ఇక్కడ ఈ రాత్రి కూడుకొని ఉన్నాము. దైవదాసుడు చెప్పాడు, ఈ దినమున అక్కడ జైను మతస్థుల ఆలయములో పలు విధములైన 17 మతస్థుల వారు నన్ను సంధించి నాతో మాట్లాడారు. కాబట్టి క్రీస్తుకు విరోధముగా ఈ 17 తరగతుల వారు అక్కడ ఉన్నారు. కాబట్టి దేవుని పక్షముగా మన ప్రవక్త నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఆ గ్రుడ్డివానికి చూపు ఇవ్వగలడు. ఆమేన్. అదే యుక్తముగా ఉన్నది. కాబట్టి సవాలు విసిరాడు. ఇదిగో మీరు 17 తరగతులకు చెందిన వారు ఉన్నారు. మీలో ఎవరైనానూ సరే వచ్చి ఆ గ్రుడ్డివానికి చూపుని ఇవ్వవచ్చు అన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దైవజనులు అన్నారు, మా దేశంలో అనేక రాష్ట్రముల యొక్క సముదాయం కలిగినటువంటి మా దేశంలో కూడా మెథడిస్టులు, బాప్టిస్టులు, ఇంకా పెంతెకోస్తు వారు, అనేక రకాలైన తరగతుల వారు ఉన్నారు. వారు కూడా సత్య సంబంధమైన దానికి వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను అందరికీ ఈ సవాలు సమముగా విసురుచున్నానన్నట్టుగా దైవదాసులు చెప్పడం జరిగింది. కేవలం బైబిల్లో ఉన్న పద్ధతులను బోధించటమే కాదు, నిశ్చయముగా సృష్టికర్త మాట్లాడతాడు. మరిప్పుడు ఆ దర్శనము గనుక అక్కడ లేని ఎడల నేను దానిని చెప్పి ఉండేది వాడను కాను. ఆమేన్. కాబట్టి ఇక మనం చూసినట్లయితే ఇప్పుడు గనుక నేను ప్రకటించు ఆ దేవుడు ఒక్కడే అయినట్టయితే ఆ దేవుడు వచ్చి అతనికి చూపు అనుగ్రహించునుగాక. మరియు దైవదాసులు చెప్తున్నారు, ఇప్పుడు నేను ఏ మత గురువునైననో లేక రాజైననో లేక పరిశుద్ధ వ్యక్తి అయిననో లేక ఎవరైనాను సరే ముందుకు వచ్చి అతనికి చూపు ఇవ్వటానికి మీరు వచ్చినట్లయితే నేను మీ సవాల్ని అంగీకరిస్తున్నాను. వచ్చి మీరు అది చేయండి. అప్పుడు మీరు అది చేస్తే మీరు చెప్పేది కరెక్ట్ అని నేను నమ్ముతాను. నేను కూడా మీ తత్వమునే అనుసరిస్తాను, నేను కూడా మీతో ఏకీభవిస్తాను అని చెప్పగా అక్కడంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరు కూడా మాట్లాడలేదంట. అందరూ కూడా ఒక ఆ నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళిపోయారంట. ఆ తదుపరి ఒక వైద్యుడు కూడా వచ్చి ఆ గ్రుడ్డివాడిని పరీక్షించి చెప్పాడంట, నిశ్చయముగా అతడు బ్లైండ్. కొంచెం కూడా చూపు వచ్చే అవకాశము అతని కన్నుల్లో లేదు, పూర్తిగా బ్లైండ్ అని చెప్పటం జరిగింది. కాబట్టి ఇంకా ఆ నిశ్శబ్ద వాతావరణంలో చాలామంది అక్కడ చూస్తూ ఉన్నారు. అయితే దేవుని ఆత్మ తన ప్రవక్త మీదకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు, మీరు దేవుడని తెలియబడనిమ్మో ఆ వ్యక్తి నా మెడ చుట్టూ చేతులను వేసి కౌగిలించుకొనెను. అక్కడ బొంబాయి నగరపు మేయరు కూర్చుని ఉండెను.
అతడు తన చేతులను నాపై వేసి కౌగిలించుకొనెను. అందరిలా అతడు కూడా ఆమేన్ ఆమేన్ ఆ 5 లక్షల సమూహము మధ్య చక్కగా చూపు పొందాడంట. గ్లోరీ, హల్లెలూయా. ఎంత పోటీతత్వం అండి! అలాంటి పోటీలో దేవుని పక్షాన నిలుచువారు ఈరోజు అవసరమా కాదా? దేవుడు తన శక్తిని సంఘములో ఆ పెంతెకోస్తు దినాన కుమ్మరించుకున్నాడు. అపోస్తలుల ద్వారా 7 సంఘ కాలాలలో ఆయన యొక్క తన ప్రభావాన్ని చూపుతూ వచ్చాడు. చివరికి మరి ఆఖరి సంఘకాలపు లేకపోతే ఈ లౌదికయ కాలపు ప్రవక్త ద్వారా, అంటే 7వ సంఘకాల దూత ద్వారా సమస్త మర్మములను తెలియచేసి ఆ శక్తిని ఇప్పుడు తన యొక్క వధువులో ఆయన కుమ్మరించుకుంటే, అయ్యయ్యో నా ప్రియ వర్తమాన దేవుని సేవకులారా, ఎందుకు బలహీనమైన మాటలు ఆనాటి పెంతెకోస్తు వలె మాట్లాడుతున్నారు? వారు ఎలాగైతే నిర్వీర్యములైపోయి పాతకాలపు భక్తుల చరిత్రలు చదువుకొని రాలిపోయిన ఆకులను గూర్చి ఎలాగైతే మాట్లాడుకుంటున్నారో, ఆనాటి చరిత్ర తలపోసుకొని కన్నీరు కార్చుట తప్ప ఈరోజు బలముగా మనము దేవుని శక్తిని నేడు కూడా కలిగి ఉన్నామని చెప్పలేని స్థితి ఎలాగుందో, ఈరోజు వధువు సభ్యులమని చెప్పుకొనుచున్న వారు కూడా అలాగే బేలగా మాట్లాడుట దేవుని శక్తిని నిర్వీర్యము చేయుచున్నదే. వధువు అంటే ఆయనలో భాగం, ఒక అధికారిని. ఇప్పుడు ఆయనకి ఎంత శక్తి ఉందో తన సామర్థ్యాన్ని తన భార్యకు ఆయన ఇచ్చాడు. ఈరోజు బేలతనంగా ఓడిపోయిన వారిగా సేమ్ టు సేమ్ ఆనాటి సంఘ శాఖల వారు ఎలాగన్నారో ఈనాడు వీరు కూడా అద్భుతాలు అయిపోయాయండి, సూచక్రియలు అయిపోయాయండి, ఈరోజు చేయలేడండి అంటే నువ్వు కూడా మళ్ళా వాక్యాన్ని వక్రీకరించినట్టే. నువ్వు కూడా ఈరోజు వాక్యాన్ని వక్రీకరించినట్టే. ఎస్, అవును. వారు వాక్యాన్ని ప్రకటించుచుండగా వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలు ఆ వాక్యాన్ని స్థిరపరిచాయి. ఈరోజు వర్తమానములు మనం ప్రకటించుచూ ఉండగా అదే పరిశుద్ధాత్మ ఆ వర్తమానమును స్థిరపరచటానికి, గ్లోరీ, అదే కార్యాలు మనల్ని వెంబడించకపోతే ఎక్కడో ఒక చోట శక్తిహీనుడవయ్యావని నీవెరుగుదువు, సాతానుకి ఇంకా బాగా తెలుసు. సంసోను తన బలము ఆ యొక్క 7 తనకున్నటువంటి జడలు కత్తిరించబడిన తర్వాత కూడా చించుకొని ఎప్పటి వలనే తన బలాన్ని ప్రయోగించాలనుకుంటే తనను దేవుని ఆత్మ విడిచింది అనే సంగతి ఎరగకపోయాడంట. ఈనాడు కూడా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని సంతోషించే వారులకు ఒక మనవి, అదే దేవుడు ఈనాడు నీలో లేకపోతే జుట్టు కత్తిరించబడిన తర్వాత బోడివాడైపోయినటువంటి సంసోని గతే నీ గతి. అందుకే ప్రవక్త అన్నాడు, ఆ జీవాన్ని మరలా మనం అందిపుచ్చుకోవాలి. ఈనాడు సంఘ శాఖలు ఎక్కడైతే పడిపోయాయో, ఈరోజు సాతానుగాడు కూడా నువ్వు ఏది బలమైనదని చెప్తున్నావో
ఎక్కడ బలవంతుడినని చెప్తున్నావో, నేను ఎక్కడ ఏ బలమైన దాన్ని బోధిస్తున్నానని అనుకుంటున్నావో అక్కడ దూరాడన్న సంగతి నీవు వెనుతిరిగి చూడకపోతే నీ గతి కూడా ఎప్పటి వలె నాకు బలం ఉంది, నేను గనుక మరి ఆ బలాన్ని పుంజుకొని లేచానంటే కుప్ప కూల్చేస్తానని నువ్వు అనుకుంటావేమో. నీ కాళ్ళు చేతులు కట్టి, నీ కన్నులు ఓడదీసి, ఇదిగో ఆ యొక్క దాగోను గుడిలో ఏ రీతిగానైతే పెట్టడం జరిగిందో, అంతేనా, అలాంటి పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ నీకు ఏదైతే చెప్తున్నాడో అక్కడ గనుక నువ్వు నిలిచి ఉండకపోతే ఎక్కడో ఒక చోట జారిపోక తప్పదు. సంఘ శాఖల యొక్క తత్వం మెల్లగా చాప కింద నీరులాగా సంఘాలలోకి వెళ్ళిపోయింది. పాత ఆ సంఘ శాఖల గుంపులో నుంచి వచ్చి వాళ్ళ పాత నిట్టూర్పులు మనం చూసాం. వాళ్ళు మూలుగుతున్నారా? ఖచ్చితంగా మూలుగుతున్నారు. అప్పుడు జరిగిన వాళ్ళ గొప్ప సేవకులను గూర్చి ఆహా ఓహో అని ఎలాగనుకుంటున్నారో ఈరోజు కూడా మనము ప్రవక్త చేసిన కార్యాలను ఆహా ఓహో అనుకోకు. పరిశుద్ధాత్మ తన ప్రవక్తను పంపాక ఆయన తన పనిని ముగించుకొని వెళ్ళిపోయాక ఆ పరిచర్య అనగా మోషేను మనం తీసుకుంటే, మోషే తన పనిని ముగించాక ఆ బాధ్యత యెహోషువ మీద ఉంది. ఈరోజు ఆ యెహోషువ పరిశుద్ధాత్మయే. ప్రవక్తలు వెళ్ళిపోవచ్చు, సంఘకాల దూతలు వెళ్ళిపోవచ్చు, శ్రేష్టమైన భక్తులు వెళ్ళిపోవచ్చు, కానీ వారిని బలపరిచిన ఆత్మ మన మధ్య ఉంది. గ్లోరీ, గ్లోరీ. ఈ గట్టి పోటీలో బలహీనమైన కేకలు వేస్తున్నారు. ఎవరికి సమాధానం చెప్పలేరు. పైకి భక్తి చూపించడం తప్ప దాని శక్తితో కూడా నిలబడాల్సిన వచ్చినప్పుడు మెల్లగా జారుకుంటున్నారు. బి కేర్ఫుల్. అదే దేవుడు 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, అంతేనా, 13వ అధ్యాయం 12వ వచనంలో ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. ఆమేన్. అంతేనా? ఆయన మారని దేవుడు అయినప్పుడు ఆ మారని కార్యాలు ఈ గట్టి పోటీలో మనము నిలిచి ఉన్నప్పుడు మన పక్షమున ఎందుకు జరగవు? అద్భుతాలు ముఖ్యమని కాదు నేను అనేది. దేవుని శక్తి నీలో ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి కదా. అంతేనా? పౌలు గారు ఒక మాట అన్నాడు, నన్ను బలపరుచువాని యందే, బలపరుచువాని యందే సమస్తమును చేయగల. నేను ఒక మాట మీతో చెప్తున్నాను. ఎల్లప్పుడూ హెబ్రీ 13:8 గూర్చి ప్రవక్త చెప్పేవాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నానని. ఇందాక పొరపాటు చెప్పాను. హెబ్రీ 13:8. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించండి. ఇక్కడ గమనిస్తే ఆయన మారని దేవుడండి. ఆనాడు చేస్తే ఈనాడు కూడా ఆయన చేస్తాడు. ఆ విషయాలు మనం గమనించకపోతే మనం కూడా లేఖనాన్ని నిర్వీర్యం చేసినట్టేగా. సాతాను కూడా నీ చెవిలో ఊది ఆనాడు జరిగిపోయాయిలే, ఈ రోజు జరగవులే అని చెప్తే నువ్వు తలలు ఊపడం కాదు. ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడని దానికి జవాబు చెప్పు. వాక్యాన్ని గట్టిగా పట్టుకో, అక్కడే ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకో, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఒకరోజు ప్రవక్త చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఆయన ఒక అందమైన స్త్రీలో నుండి 7 దెయ్యాలను వెళ్ళగొట్టాడు. మరియు ఆయన చెప్పాడు, అపవిత్ర ఆత్మ, బీ కేర్ఫుల్. ఒక వ్యక్తిని లేక ఒక మనుషుల నుండి బయటికి వెళ్ళినప్పుడు అది విశ్రాంతి వెలుగుచు
నీరు లేని చోట్ల తిరుగుచుండును. పిదప మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. ఇప్పుడు ఒక మనుష్యుడు దెయ్యములు పోవునట్లు పవిత్రపరచబడిన ఎడల, ఆమెన్, అతనిలో నుండి ఏదో కార్యము బయటికి వెళ్ళి ఉన్నదని అది చూపించుచున్నది. ఆమెన్. ఒక దెయ్యము బయటికి వెళ్ళి ఉన్నది. ఇప్పుడు దెయ్యము బయటికి వెళ్ళిన ఎడల ఏం చేయాలండి? ఒక ఈవిల్ స్పిరిట్ బయటికి వెళితే హోలీ స్పిరిట్ లోపలికి రావాలి. గ్లోరీ. అంతేనా? ఒక దెయ్యపు శక్తి బయటికి వెళ్తే చాలామంది స్వస్థతలు పొందుకొని పోతున్నారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నారు, మరి 7 దెయ్యాలను ఎక్కించుకుంటున్నారు. ప్రవక్త స్వస్థతలు మాత్రమే దేవుని రాజ్యానికి చేర్చవంటానికి కారణం ఏంటంటే వారు పొందుకొని వెళ్ళిపోతున్నారండి. కానీ అసలు సంగతి ఏంటంటే ఎవడైనాను స్వస్థత పొందుకున్న ఎడల ఆ స్వస్థత పొందుకున్న వ్యక్తి స్వస్థత పొందుకోవటానికి ఏ వాక్యమైతే సహాయపడిందో, సహకరించిందో ఆ వాక్యమును అంగీకరించి వాక్యానికి లోబడి వాక్యాన్ని తనలోనికి చేర్చుకున్నట్లయితే అతడు జయము పొందు పక్షమున నిలిచి ఉంటాడు. గ్లోరీ. ఆమేన్. అలా కాకుండా స్వస్థత పొందుకొని వెళ్ళిపోయినట్లయితే అతడు మరింత బలహీనుడైపోతాడు. అది ప్రాముఖ్యం కాదండి. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, వాడు అనగా అపవాది బయటికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ లోపలికి రావటానికి అంగీకరించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి రావాలంటే పరిశుద్ధాత్మ గొర్రెపిల్ల మీదే ఉంటుంది. అవునా? గొర్రెపిల్ల వాక్యం అయితే ఆ వాక్యం మీద దైవశక్తి నిలబడి ఉంటుంది. ఆమేన్. కాబట్టి నీవు నీలోని ఆ దెయ్యమును, రోగమును, వ్యాధిని, బలహీనతను పారద్రోలటానికి సహాయపడినటువంటి ఆ దైవజనుల్లో లేకపోతే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని గ్రహిస్తే ఆ శక్తి వెనకాల మూలాన్ని కూడా గ్రహించాలి. ఆ శక్తి వెనకాల మూలము వాక్యమైతే అప్పుడు నీవు ఆ వాక్యాన్ని అంగీకరించాలి. ఆమేన్. ఎప్పుడైతే నీవు వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్య ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకొని వాక్య క్రమములో నీవు నడిచినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశిస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నామములందు మనం బాప్తిస్మం పొందుకొని దేవుని ఆత్మపక్షముగా, వాక్యము పక్షముగా నిలబడి, ఆమేన్, మనము ఆయనకు లోబడి వాక్యానుసారముగా నడుచుకొనుచు, అంతేనా? యాకోబు 4:7 ప్రకారం దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే, ఆమేన్, వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. వాడు పారిపోతాడు, మనం కాదు. ఏ వ్యాధికి భయపడాల్సిన పని లేదు, ఏ బలహీనతలకు భయపడాల్సిన పని లేదు, ఎలాంటి కరోనాలకు భయపడాల్సిన పని లేదు. దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవడండి? కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన మరి ఏదైనా ప్రేమ, ప్రేమ, ప్రేమ. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపదు. పరిపూర్ణమైన ప్రేమలో భయమే ఉండదు. కాబట్టి ప్రభు పక్షానికి మనం వస్తే ఆయన మన పక్షానికి వస్తాడు. అప్పుడు శత్రువు మీద మనకి ఎల్లప్పుడూ విజయమేనండి. ఇక మన విజయ పరంపర ఆయన రాకడలో కొనిపోబడి వరకు కొనసాగుతుంది. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే నీ జీవితం యొక్క ముగింపు వరకు ఆ విజయ పరంపర కొనసాగుతుంది. క్రీస్తు యేసునందున్న వారికి ఈ కాంటెస్ట్లో ఎల్లప్పుడూ జయమే. మన ప్రభువు కాక ఎవరికండి జయమో? కాబట్టి ప్రభు పక్షమున ఉండండి. ఈ కాంటెస్ట్లో దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. వాడు ఎన్నడూ కూడా మీ ఎదుట నిలవలేడు. అట్టి కృప ఈ వాక్యమును వినుచున్న వధువు సభ్యులందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఇదిగోనైనా ఈ ప్రత్యేక సమయంలో నీ బిడల కొరకు నీవు ప్రత్యేకపరిచిన ఈ వర్తమానములో నుండి
నాయన నీ ఆత్మ మా మధ్యకు వచ్చి మరలా ఉపదేశించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఈ వాక్యమును ఎవరైతే విన్నారో వాక్య ప్రకారం నడుచుకొని సాతానుని ఎదిరించే శక్తి దయచేయి. నీ రాకడ వరకు నాయనా నీ పరిపూర్ణమైన బలములో నిలిచి నాయన నీ పక్షమున నిలిచి అపవాదిని ఎదిరించి ఆయన ఒక మంచి పోరాటంలో నీ పక్షమున విజయం సాధించి నాయన నీ నిత్యరాధ్యంలో నీ సింహాసనంలో కూర్చునే కృప దయచేయమని ఆ ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకించి అంగీకరించుచున్నందుకే నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ